సరోగసీ అనేది ఒక చట్టపరమైన ఒప్పందం ద్వారా తరచుగా మద్దతిచ్చే ఒక ఏర్పాటు. దీని ద్వారా ఒక స్త్రీ మరొక జంట లేదా వ్యక్తి తరపున ప్రసవానికి అంగీకరిస్తుంది. వారు పుట్టిన తర్వాత పిల్లల తల్లిదండ్రులు అవుతారు. ఒక జంట లేదా ఒంటరి స్త్రీ స్వయంగా గర్భం దాల్చకూడదనుకున్నప్పుడు, వైద్యపరంగా గర్భం దాల్చడం అసాధ్యం అయినప్పుడు, గర్భం దాల్చిన తల్లికి గర్భం దాల్చడం ప్రమాదకరం అయినప్పుడు లేదా ఒంటరి పురుషుడు లేదా మగ స్వలింగ జంట కోరుకున్నప్పుడు వ్యక్తులు సరోగసీ ఏర్పాటును కోరవచ్చు. ఒక బిడ్డ కలిగి, సరోగసీ ఏర్పాట్లలో ద్రవ్య పరిహారం చేరి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. అమరిక కోసం డబ్బును స్వీకరించడాన్ని వాణిజ్య సరోగసీ అంటారు. సరోగసీ యొక్క చట్టబద్ధత మరియు ధర అధికార పరిధిలో విస్తృతంగా మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు సమస్యాత్మక అంతర్జాతీయ లేదా అంతర్రాష్ట్ర సరోగసీ ఏర్పాట్లకు దారి తీస్తుంది. నిషేధించబడిన దేశంలో సరోగసీ ఏర్పాటును కోరుకునే జంటలు కొన్నిసార్లు దానిని అనుమతించే అధికార పరిధికి వెళతారు. కొన్ని దేశాలలో, డబ్బు మార్పిడి చేయకపోతే మాత్రమే అద్దె గర్భం చట్టబద్ధం. వాణిజ్యపరమైన సరోగసీ చట్టబద్ధమైన చోట, సరోగసీని కనుగొని, ఆమెతో సరోగసీ ఒప్పందాన్ని ఏర్పరచడం ద్వారా సరోగసీ ప్రక్రియలో సహాయం చేయడానికి జంటలు మూడవ పక్షం ఏజెన్సీల సహాయాన్ని ఉపయోగించవచ్చు. ఈ ఏజెన్సీలు తరచుగా సరోగేట్ల మానసిక మరియు ఇతర వైద్య పరీక్షలను పరీక్షించి, ఆరోగ్యకరమైన గర్భధారణ మరియు ప్రసవానికి ఉత్తమ అవకాశాన్ని నిర్ధారిస్తాయి. వారు సాధారణంగా ఉద్దేశించిన తల్లిదండ్రులు మరియు సర్రోగేట్కు సంబంధించిన అన్ని చట్టపరమైన విషయాలను కూడా సులభతరం చేస్తారు. సరోగసీ సాంప్రదాయ లేదా గర్భధారణ కావచ్చు, ఇది గుడ్డు యొక్క జన్యు మూలం ద్వారా వేరు చేయబడుతుంది. గర్భధారణ సరోగసీ సాంప్రదాయ సరోగసీ కంటే చాలా సాధారణమైనది మరియు చట్టబద్ధంగా తక్కువ సంక్లిష్టమైనదిగా పరిగణించబడుతుంది. సాంప్రదాయ సరోగసీ సవరించు. సాంప్రదాయ సరోగసీ దీనిని పాక్షిక, సహజమైన లేదా నేరుగా సరోగసీ అని కూడా పిలుస్తారు, అంటే సర్రోగేట్ అండం ఉద్దేశించిన తండ్రి లేదా దాత యొక్క స్పెర్మ్ ద్వారా ఫలదీకరణం చెందుతుంది. సర్రోగేట్ యొక్క గర్భధారణ సెక్స్ సహజ గర్భధారణ లేదా కృత్రిమ గర్భధారణ ద్వారా కావచ్చు. దాత యొక్క స్పెర్మ్ను ఉపయోగించడం వలన ఉద్దేశించిన తల్లిదండ్రులకు జన్యుపరంగా సంబంధం లేని పిల్లవాడు ఏర్పడుతుంది. గర్భధారణలో ఉద్దేశించిన తండ్రి స్పెర్మ్ను ఉపయోగించినట్లయితే, ఫలితంగా వచ్చే బిడ్డ ఉద్దేశించిన తండ్రి మరియు సర్రోగేట్ రెండింటికీ జన్యుపరంగా సంబంధం కలిగి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, డాక్టర్ లేదా వైద్యుడి జోక్యం లేకుండా పార్టీల ద్వారా కాన్పును ప్రైవేట్గా నిర్వహించవచ్చు. కొన్ని అధికార పరిధులలో, దాత స్పెర్మ్ని ఉపయోగించి ఉద్దేశించిన తల్లిదండ్రులు ఫలితంగా పిల్లల చట్టపరమైన తల్లిదండ్రుల హక్కులను పొందేందుకు దత్తత ప్రక్రియ ద్వారా వెళ్ళాలి. సరోగసీని అందించే అనేక సంతానోత్పత్తి కేంద్రాలు చట్టపరమైన ప్రక్రియ ద్వారా పార్టీలకు సహాయం చేస్తాయి. గర్భధారణ అద్దె గర్భం హోస్ట్ లేదా పూర్తి సరోగసీ అని కూడా పిలుస్తారు ఏప్రిల్ 1986లో మొదటిసారిగా సాధించబడింది. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ఐవీఎఫ్ సాంకేతికత ద్వారా సృష్టించబడిన పిండాన్ని సర్రోగేట్లో అమర్చినప్పుడు ఇది జరుగుతుంది. కొన్నిసార్లు దీనిని గర్భధారణ క్యారియర్ అని పిలుస్తారు. గర్భధారణ అద్దె గర్భం అనేక రూపాలను కలిగి ఉంటుంది మరియు ప్రతి రూపంలో, ఫలితంగా వచ్చే బిడ్డకు జన్యుపరంగా సర్రోగేట్తో సంబంధం లేదు. పిండం ఉద్దేశించిన తండ్రి స్పెర్మ్ మరియు ఉద్దేశించిన తల్లి అండాలను ఉపయోగించి సృష్టించబడుతుంది. పిండం ఉద్దేశించిన తండ్రి స్పెర్మ్ మరియు దాత గుడ్డు ఉపయోగించి సృష్టించబడుతుంది. పిండం ఉద్దేశించిన తల్లి గుడ్డు మరియు దాత స్పెర్మ్ ఉపయోగించి సృష్టించబడుతుంది. దాత పిండం సర్రోగేట్కు బదిలీ చేయబడుతుంది. ఐవీఎఫ్ చేయించుకుంటున్న ఇతరులకు పిండాలు మిగిలి ఉన్నప్పుడు, వారు ఇతరులకు దానం చేసినప్పుడు అలాంటి పిండం అందుబాటులో ఉండవచ్చు. ఫలితంగా వచ్చే బిడ్డ ఉద్దేశించిన పేరెంట్లకి జన్యుపరంగా సంబంధం లేదు. గర్భధారణ సరోగసీ ఏర్పాట్లలో 19–33% మధ్య గర్భధారణ సర్రోగేట్లు పిండ బదిలీ నుండి విజయవంతంగా గర్భవతి అవుతారు. ఈ సందర్భాలలో 30–70% విజయవంతంగా ఉద్దేశించిన తల్లిదండ్రులు ఫలితంగా వచ్చే బిడ్డకు తల్లిదండ్రులుగా మారడానికి అనుమతిస్తుంది. ఒక బిడ్డ మాత్రమే జన్మించిన సర్రోగేట్ గర్భాల కోసం, ప్రామాణిక ఐవీఎఫ్ 11.5% వర్సెస్ 14% నుండి పుట్టిన పిల్లల కంటే. సరోగసీలో ముందస్తు జనన రేటు స్వల్పంగా తక్కువగా ఉంటుంది. సరోగసీ ద్వారా జన్మించిన పిల్లలు కూడా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ మరియు ఓసైట్ డొనేషన్ ద్వారా జన్మించిన శిశువుల మాదిరిగానే సగటు గర్భధారణ వయస్సును కలిగి ఉంటారు, సుమారు వారాలు. సింగిల్ బర్త్లతో పోలిస్తే సర్రోగేట్ ట్విన్ ప్రెగ్నెన్సీలకు ముందస్తు జనన రేటు ఎక్కువగా ఉంది.
ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా జన్మించిన వారితో పోల్చితే సరోగసీ ద్వారా పుట్టినప్పుడు తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు తక్కువ కాని రెండు పద్ధతుల్లో ఒకే విధమైన పుట్టుకతో వచ్చే లోపాలు ఉన్నాయి. సరోగసీకి సూచనలు. సవరించు. సరోగసీని ఎంచుకోవడం అనేది తరచుగా మహిళలు పిల్లలను సొంతంగా మోయలేనప్పుడు చేసే ఎంపిక. ఇది అసాధారణమైన గర్భాశయం లేదా గర్భాశయం పూర్తిగా లేకపోవడం మేయర్ రోకిటాన్స్కీ కుస్టర్ హౌజర్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు లేదా పోస్ట్ హిస్టరెక్టమీ వంటి అనేక కారణాల వల్ల కావచ్చు. ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం లేదా గర్భాశయం చీలడం వంటి సమస్యల కారణంగా స్త్రీలు గర్భాశయ శస్త్రచికిత్సను కలిగి ఉండవచ్చు. గర్భాశయ క్యాన్సర్ లేదా ఎండోమెట్రియల్ క్యాన్సర్ వంటి వైద్య వ్యాధులు కూడా గర్భాశయం యొక్క శస్త్రచికిత్స తొలగింపుకు దారితీయవచ్చు. గత ఇంప్లాంటేషన్ వైఫల్యాలు, బహుళ గర్భస్రావాల చరిత్ర, లేదా గర్భం హానికరం చేసే ఏకకాలిక తీవ్రమైన గుండె లేదా మూత్రపిండ పరిస్థితులు కూడా సరోగసీని పరిగణించమని స్త్రీలను ప్రేరేపిస్తాయి. ఒంటరి పురుషులు మరియు స్వలింగ జంటలకు బిడ్డ పుట్టడం యొక్క జీవసంబంధమైన అసంభవం కూడా సరోగసీని ఒక ఎంపికగా సూచించవచ్చు. గర్భధారణ సరోగసీ. సవరించు. గర్భధారణ సరోగసీలో పిల్లవాడు జీవశాస్త్రపరంగా సర్రోగేట్తో సంబంధం కలిగి ఉండడు. దీనిని తరచుగా గర్భధారణ క్యారియర్గా సూచిస్తారు. బదులుగా పిండం ఉద్దేశించిన తల్లిదండ్రులు లేదా దాతల గుడ్లు మరియు స్పెర్మ్ను ఉపయోగించి ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ఐవీఎఫ్ ద్వారా సృష్టించబడుతుంది మరియు తర్వాత సర్రోగేట్కు బదిలీ చేయబడుతుంది. యూరోపియన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ రిప్రొడక్షన్ అండ్ ఎంబ్రియాలజీ మరియు అమెరికన్ సొసైటీ ఫర్ రిప్రొడక్టివ్ మెడిసిన్ చేసిన సిఫార్సుల ప్రకారం గర్భధారణ క్యారియర్ 21 మరియు 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉంటుంది. ఆమె కనీసం ఒక బిడ్డను విజయవంతంగా కలిగి ఉన్న పూర్తికాల, సంక్లిష్టమైన గర్భాన్ని కలిగి ఉంటుంది. మరియు 5 కంటే ఎక్కువ ప్రసవాలు లేదా 3 సిజేరియన్లు లేవు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ గైనకాలజీ అండ్ ప్రసూతి శాస్త్రం గర్భం దాల్చిన తల్లిదండ్రులు కోరుకున్న దానితో విభేదించినప్పటికీ, గర్భం అంతా సర్రోగేట్ యొక్క స్వయంప్రతిపత్తిని గౌరవించాలని సిఫార్సు చేసింది. సంతానం లేని జంటకు సహాయం చేయాలనే పరోపకార కోరిక అనేది గర్భధారణ సర్రోగేట్ల ద్వారా అత్యంత సాధారణంగా నివేదించబడిన ప్రేరణ. తక్కువ సాధారణంగా ఇవ్వబడిన ఇతర కారణాలు గర్భం యొక్క అనుభవాన్ని ఆస్వాదించడం మరియు ఆర్థిక పరిహారం. చరిత్ర. సవరించు. ఒక జంట పెంపకం కోసం మరొక స్త్రీ బిడ్డను కనడం, సాధారణంగా జంటలోని మగ సగం జన్యు తండ్రిగా ఉండటం పురాతన కాలం నుండి ప్రస్తావించబడింది. బాబిలోనియన్ చట్టం మరియు ఆచారం ఈ అభ్యాసాన్ని అనుమతించింది మరియు ప్రసవించలేని స్త్రీ విడాకులను నివారించడానికి ఈ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు, లేకుంటే అది అనివార్యమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా వైద్యం, సామాజిక ఆచారాలు మరియు చట్టపరమైన చర్యలలో అనేక పరిణామాలు ఆధునిక సరోగసీకి మార్గం సుగమం చేశాయి. 1936లో ఔషధ కంపెనీలు షెరింగ్ కహ్ల్బామ్ మరియు పార్కే డేవిస్ ఈస్ట్రోజెన్ యొక్క ఔషధ ఉత్పత్తిని ప్రారంభించాయి. 1944 హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ జాన్ రాక్ గర్భాశయం వెలుపల మానవ అండాన్ని ఫలదీకరణం చేసిన మొదటి వ్యక్తి అయ్యాడు. 1953 పరిశోధకులు స్పెర్మ్ యొక్క మొదటి క్రియోప్రెజర్వేషన్ను విజయవంతంగా నిర్వహించారు. 1976 మిచిగాన్ న్యాయవాది నోయెల్ కీన్ యునైటెడ్ స్టేట్స్లో మొదటి సరోగసీ ఒప్పందాన్ని రాశారు. 1978 లూయిస్ బ్రౌన్, మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ, మొదటి విజయవంతమైన ఐవీఎఫ్ ప్రక్రియ యొక్క ఉత్పత్తి అయిన ఇంగ్లాండ్లో జన్మించాడు. 1985-1986 ఒక మహిళ మొదటి విజయవంతమైన గర్భధారణ సర్రోగేట్ గర్భాన్ని తీసుకుంది. 1986 మెలిస్సా స్టెర్న్, బేబీ అని పిలవబడేది, అస్లో జన్మించింది. సర్రోగేట్ మరియు జీవసంబంధమైన తల్లి మేరీ బెత్ వైట్హెడ్, ఆమె సరోగసీ ఒప్పందం చేసుకున్న జంటకు మెలిస్సా యొక్క కస్టడీని ఇవ్వడానికి నిరాకరించింది. న్యూజెర్సీ న్యాయస్థానాలు వైట్హెడ్ పిల్లల చట్టబద్ధమైన తల్లి అని గుర్తించాయి మరియు గర్భధారణ క్యారియర్హుడ్ కోసం ఒప్పందాలు చట్టవిరుద్ధమైనవి మరియు చెల్లవని ప్రకటించాయి. ఏది ఏమైనప్పటికీ, మెలిస్సా యొక్క కస్టడీని పిల్లల యొక్క జీవసంబంధమైన తండ్రి విలియం స్టెర్న్ మరియు అతని భార్య ఎలిజబెత్ స్టెర్న్లకు, గర్భధారణ క్యారియర్ అయిన వైట్హెడ్కు కాకుండా, శిశువు యొక్క ఉత్తమ ప్రయోజనాల కోసం న్యాయస్థానం గుర్తించింది. 1990 కాలిఫోర్నియాలో, గర్భధారణ క్యారియర్ అన్నా జాన్సన్ ఉద్దేశించిన తల్లిదండ్రులు మార్క్ మరియు క్రిస్పినా కల్వర్ట్లకు శిశువును ఇవ్వడానికి నిరాకరించారు. కస్టడీ కోసం జంట ఆమెపై దావా వేసింది. కల్వెర్ట్ వి. జాన్సన్ మరియు కోర్టు వారి తల్లిదండ్రుల హక్కులను సమర్థించింది.
అలా చేయడం ద్వారా సరోగసీ ఒప్పందం ప్రకారం ఒక బిడ్డను సృష్టించి పెంచాలని భావించే స్త్రీని నిజమైన తల్లిగా చట్టబద్ధంగా నిర్వచించింది. 2009 ఈ చికిత్స కోసం ఐరోపాలో అత్యధికంగా అభ్యర్థించబడిన దేశాలలో ఒకటైన ఉక్రెయిన్ దాని మొదటి సరోగసీ చట్టాన్ని ఆమోదించింది. మానసిక ఆందోళనలు సవరించు సర్రోగేట్ సవరించు సర్రోగేట్ల యొక్క ఆంథ్రోపోలాజికల్ అధ్యయనాలు సర్రోగేట్లు సర్రోగేట్ ప్రెగ్నెన్సీ అంతటా వివిధ దూర పద్ధతుల్లో నిమగ్నమై ఉంటాయని చూపించాయి, తద్వారా అవి శిశువుతో మానసికంగా అనుబంధించబడకుండా చూసుకుంటాయి. చాలా మంది సర్రోగేట్లు ఉద్దేశపూర్వకంగా తల్లి మరియు సర్రోగేట్ పిల్లల మధ్య భావోద్వేగ అనుబంధాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది సర్రోగేట్లు అనుభవం ద్వారా శక్తిని పొందినట్లు వివరిస్తారు. గర్భధారణ సర్రోగేట్లు సాధారణంగా సర్రోగేట్లుగా వారి అనుభవంతో సంతృప్తి చెందినట్లు నివేదించినప్పటికీ, వారు లేని సందర్భాలు ఉన్నాయి. అందని అంచనాలు అసంతృప్తితో ముడిపడి ఉంటాయి. కొంతమంది స్త్రీలు దంపతులతో ఒక నిర్దిష్ట స్థాయి సాన్నిహిత్యాన్ని అనుభవించలేదు మరియు మరికొందరు దంపతులచే గౌరవించబడరు. కొన్ని గర్భధారణ సర్రోగేట్లు సరోగసీ ప్రక్రియలో మానసిక క్షోభను నివేదిస్తాయి. సర్రోగేట్ ప్రక్రియ ద్వారా చికిత్స మరియు భావోద్వేగ మద్దతుకు ప్రాప్యత లేకపోవడం ఉండవచ్చు. గర్భధారణ సర్రోగేట్లు ప్రసవానంతర మాంద్యం మరియు పిల్లలను వారి ఉద్దేశించిన తల్లిదండ్రులకు విడిచిపెట్టడంలో సమస్యలతో పోరాడవచ్చు. 0-20% చొప్పున గర్భధారణ సర్రోగేట్లలో తక్షణ ప్రసవానంతర మాంద్యం గమనించబడింది. కొంతమంది సర్రోగేట్లు పుట్టిన వెంటనే పిల్లల హక్కులను వదులుకోవడం ద్వారా ప్రతికూల భావాలను నివేదిస్తారు, అయితే చాలా ప్రతికూల భావాలు కొంత సమయం తర్వాత పరిష్కరించబడతాయి. పిల్లవాడు మరియు తల్లిదండ్రులు సవరించు 55 అధ్యయనాల యొక్క క్రమబద్ధమైన సమీక్ష గర్భధారణ క్యారియర్ల కోసం సరోగసీ ఫలితాలను పరిశీలించడం మరియు ఫలితంగా కుటుంబాలు 10 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలలో పెద్ద మానసిక వ్యత్యాసాలు లేవని తేలింది. వారు ఇతర పిల్లల నుండి జన్మించిన పిల్లలతో పోలిస్తే అద్దె గర్భం నుండి జన్మించారు. సహాయక పునరుత్పత్తి సాంకేతికత లేదా ఆ పిల్లలు సహజంగా గర్భం దాల్చారు. సరోగసీని ఉపయోగించి తండ్రులుగా మారిన స్వలింగ సంపర్కులు సరోగసీని ఉపయోగించిన ఇతర జంటలకు తమ బిడ్డ మరియు వారి సరోగసీతో ఉన్న సంబంధంతో సహా ఇలాంటి అనుభవాలను నివేదించారు. ఒక అధ్యయనం 32 సరోగసీ, 32 గుడ్డు విరాళం మరియు 54 సహజ భావన కుటుంబాలను 7 ఏళ్ల వరకు అనుసరించింది. 1, 2 మరియు 7 సంవత్సరాల వయస్సులో ఉన్న కుటుంబాలు మరియు పిల్లలపై అద్దె గర్భం యొక్క ప్రభావాన్ని నివేదించింది. ఒక వయస్సులో సరోగసీ ద్వారా తల్లిదండ్రులు సహజంగా గర్భం దాల్చిన వారి కంటే ఎక్కువ మానసిక శ్రేయస్సు మరియు పేరెంట్హుడ్కు అనుగుణంగా ఉన్నారు. శిశువు స్వభావాలలో తేడాలు లేవు. 2 సంవత్సరాల వయస్సులో సరోగసీ ద్వారా తల్లిదండ్రులు వారి సహజమైన భావన కంటే తండ్రులు మరింత సానుకూలమైన తల్లి-పిల్లల సంబంధాలను మరియు తక్కువ తల్లిదండ్రుల ఒత్తిడిని చూపించారు. ఈ 2 సమూహాల మధ్య పిల్లల అభివృద్ధిలో తేడాలు లేవు. 7 ఏళ్ల వయస్సులో సరోగసీ మరియు గుడ్డు దానం కుటుంబాలు సహజ భావన కుటుంబాల కంటే తక్కువ సానుకూల తల్లి-పిల్లల పరస్పర చర్యను చూపించాయి, అయితే తల్లి సానుకూల లేదా ప్రతికూల వైఖరి లేదా పిల్లల సర్దుబాటులో తేడాలు లేవు. సరోగసీ కుటుంబాలు మంచి పనితీరును కొనసాగించాయని పరిశోధకులు నిర్ధారించారు. చట్టపరమైన సమస్యలు సవరించు ప్రధాన వ్యాసం దేశం వారీగా సరోగసీ చట్టాలు. సరోగసీ యొక్క చట్టబద్ధత ప్రపంచవ్యాప్తంగా మారుతూ ఉంటుంది. చాలా దేశాల్లో ప్రత్యేకంగా సరోగసీకి సంబంధించిన చట్టాలు లేవు. కొన్ని దేశాలు సరోగసీని పూర్తిగా నిషేధించగా, మరికొన్ని వాణిజ్య సరోగసీని నిషేధించాయి కానీ పరోపకార సరోగసీని అనుమతిస్తాయి. ఇందులో సర్రోగేట్కు ఆర్థికంగా పరిహారం చెల్లించబడదు. కొన్ని దేశాలు కొన్ని పరిమితులతో వాణిజ్య సరోగసీని అనుమతిస్తాయి. కొన్ని అధికార పరిధులు సరోగసీపై నిషేధాన్ని అంతర్జాతీయ సరోగసీకి విస్తరించాయి. కొన్ని అధికార పరిధిలో దత్తత తీసుకోవడానికి వర్తించే నియమాలు వర్తిస్తాయి, మరికొన్ని ఆచరణను నియంత్రించవు. యుఎస్, ఉక్రెయిన్, రష్యా మరియు జార్జియాలు ప్రపంచంలోనే అత్యంత ఉదారవాద చట్టాలను కలిగి ఉన్నాయి, విదేశీయులతో సహా వాణిజ్య సరోగసీని అనుమతిస్తాయి. అనేక ఆసియా దేశాలు ఉదారవాద చట్టాలను కలిగి ఉండేవి, అయితే అప్పటి నుండి ఈ అభ్యాసం పరిమితం చేయబడింది. 2013లో థాయిలాండ్ వాణిజ్య సరోగసీని నిషేధించింది మరియు థాయ్ జంటలకు పరోపకార సరోగసీని పరిమితం చేసింది. 2016లో కంబోడియా వాణిజ్య సరోగసీని కూడా నిషేధించింది. నేపాల్, మెక్సికో మరియు భారతదేశం కూడా ఇటీవల విదేశీ వాణిజ్య సరోగసీని నిషేధించాయి.
ఇరాన్లో సరోగసీ చట్టబద్ధమైనది మరియు సాధారణమైనది, మరియు ద్రవ్యపరమైన వేతనాన్ని మతపరమైన అధికారులు ఆచరిస్తారు మరియు అనుమతించారు. సరోగసీకి సంబంధించిన చట్టాలు తప్పనిసరిగా వ్యవహరించాలి. సరోగసీ ఒప్పందాల అమలు. కొన్ని అధికార పరిధిలో అవి శూన్యం లేదా నిషేధించబడ్డాయి మరియు కొన్ని అధికార పరిధి వాణిజ్య మరియు పరోపకార సరోగసీ మధ్య తేడాను చూపుతుంది. సాంప్రదాయ మరియు గర్భధారణ అద్దె గర్భం ద్వారా లేవనెత్తిన విభిన్న సమస్యలు. ఉద్దేశించిన తల్లిదండ్రులను చట్టపరమైన తల్లిదండ్రులుగా, పూర్వజన్మ ఉత్తర్వుల ద్వారా లేదా పుట్టిన తర్వాత దత్తత తీసుకోవడం ద్వారా చట్టపరమైన గుర్తింపు కోసం మెకానిజమ్స్. చట్టాలు ఒక అధికార పరిధి నుండి మరొక అధికార పరిధికి విస్తృతంగా భిన్నంగా ఉన్నప్పటికీ, కొన్ని సాధారణీకరణలు సాధ్యమే. చారిత్రాత్మక చట్టపరమైన ఊహ ఏమిటంటే, బిడ్డకు జన్మనిచ్చే స్త్రీ ఆ బిడ్డ యొక్క చట్టబద్ధమైన తల్లి, మరియు మరొక స్త్రీకి తల్లిగా గుర్తించబడటానికి ఏకైక మార్గం దత్తత తీసుకోవడం. సాధారణంగా జన్మనిచ్చిన తల్లి తల్లిదండ్రుల హక్కులను అధికారికంగా వదిలివేయడం అవసరం. సరోగసీ ఏర్పాట్లను గుర్తించని అధికార పరిధులలో కూడా, సంభావ్య దత్తత తీసుకున్న తల్లిదండ్రులు మరియు జన్మనిచ్చిన తల్లి ప్రభుత్వం నుండి ఎటువంటి జోక్యం లేకుండా ముందుకు సాగితే మరియు మార్గంలో వారి మనసు మార్చుకోకపోతే, వారు సరోగసీ యొక్క ప్రభావాలను సాధించగలుగుతారు. గర్భధారణ క్యారియర్ జన్మనిస్తుంది మరియు ఉద్దేశించిన తల్లిదండ్రులకు ప్రైవేట్ దత్తత కోసం బిడ్డను ఇస్తుంది. అధికార పరిధి ప్రత్యేకంగా సరోగసీని నిషేధిస్తే, మరియు అధికారులు ఏర్పాటు గురించి తెలుసుకుంటే, పాల్గొన్న పార్టీలకు ఆర్థిక మరియు చట్టపరమైన పరిణామాలు ఉండవచ్చు. ఒక అధికార పరిధి క్యూబెక్ బిడ్డను జన్యుపరమైన తల్లి దత్తత తీసుకోకుండా నిరోధించింది, అయినప్పటికీ బిడ్డకు చట్టబద్ధమైన తల్లి లేదు. కొన్ని అధికార పరిధులు ప్రత్యేకంగా వాణిజ్యాన్ని మాత్రమే నిషేధిస్తాయి మరియు పరోపకార సరోగసీని నిషేధించవు. సరోగసీని నిషేధించని అధికార పరిధులు కూడా సరోగసీ ఒప్పందాలు వాణిజ్య, పరోపకార, లేదా రెండూ చెల్లవని తీర్పునిస్తాయి. ఒప్పందం నిషేధించబడినా లేదా చెల్లుబాటు కాని పక్షంలో, ఒప్పందానికి సంబంధించిన ఒక పక్షం మనసు మార్చుకుంటే ఎటువంటి సహాయం ఉండదు. ఒక సర్రోగేట్ తన మనసు మార్చుకుని, బిడ్డను ఉంచుకోవాలని నిర్ణయించుకుంటే, ఉద్దేశించిన తల్లికి బిడ్డపై దావా ఉండదు. అది ఆమె జన్యు సంతానం, మరియు ఆ జంట సర్రోగేట్కు చెల్లించిన డబ్బును తిరిగి పొందలేరు. ఉద్దేశించిన తల్లిదండ్రులు తమ మనసు మార్చుకుని, బిడ్డను కోరుకోకపోతే, సర్రోగేట్ ఖర్చుల కోసం ఎటువంటి డబ్బును పొందలేరు లేదా ఏదైనా వాగ్దానం చేసిన చెల్లింపును పొందలేరు మరియు ఆమె పిల్లల చట్టపరమైన కస్టడీలో మిగిలిపోతుంది. సరోగసీని అనుమతించే అధికార పరిధులు కొన్నిసార్లు ఉద్దేశించిన తల్లికి ఒక మార్గాన్ని అందిస్తాయి, ప్రత్యేకించి ఆమె కూడా జన్యుపరమైన తల్లి అయితే, విడిచిపెట్టడం మరియు దత్తత తీసుకునే ప్రక్రియ ద్వారా వెళ్లకుండా చట్టబద్ధమైన తల్లిగా గుర్తించబడుతుంది. తరచుగా ఇది బర్త్ ఆర్డర్ ద్వారా జరుగుతుంది, దీనిలో పిల్లల చట్టపరమైన తల్లిదండ్రులపై కోర్టు తీర్పు ఇస్తుంది. ఈ ఆర్డర్లకు సాధారణంగా అన్ని పక్షాల సమ్మతి అవసరం, కొన్నిసార్లు వివాహిత గర్భధారణ సర్రోగేట్ భర్తతో సహా. చాలా అధికార పరిధులు ప్రసవానంతర క్రమాన్ని మాత్రమే అందిస్తాయి, తరచుగా గర్భధారణ క్యారియర్ పుట్టిన తర్వాత ఆమె మనసు మార్చుకుంటే తల్లిదండ్రుల హక్కులను వదులుకోమని బలవంతం చేయడానికి ఇష్టపడదు. కొన్ని అధికార పరిధులు జననానికి ముందు ఆర్డర్లను అందిస్తాయి, సాధారణంగా గర్భధారణ క్యారియర్ ఆశించిన బిడ్డకు జన్యుపరంగా సంబంధం లేని సందర్భాల్లో మాత్రమే. కొన్ని అధికార పరిధులు బర్త్ ఆర్డర్లను జారీ చేయడానికి ఇతర అవసరాలను విధిస్తాయి, ఉదాహరణకు, ఉద్దేశించిన తల్లిదండ్రులు భిన్న లింగానికి చెందినవారు మరియు ఒకరినొకరు వివాహం చేసుకోవడం. ప్రీ బర్త్ ఆర్డర్లను అందించే అధికార పరిధులు సరోగసీ ఒప్పందాల యొక్క కొన్ని రకాల అమలు కోసం కూడా ఎక్కువగా ఉంటాయి. పౌరసత్వం సవరించు. సరోగసీ ఏర్పాట్ల ఫలితంగా పిల్లల పౌరసత్వం మరియు చట్టపరమైన స్థితి సమస్యాత్మకంగా ఉంటుంది. హేగ్ కాన్ఫరెన్స్ పర్మనెంట్ బ్యూరో ఈ పిల్లల పౌరసత్వం యొక్క ప్రశ్నను శాశ్వత బ్యూరో 2014 అధ్యయనంలో అతివేత సమస్యగా గుర్తించింది. హేగ్ కాన్ఫరెన్స్ పర్మనెంట్ బ్యూరో 2014-84 నుండి 94. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ ప్రకారం, విదేశాలలో జన్మించిన బిడ్డ యుఎస్ పౌరుడిగా ఉండాలంటే, పిల్లల జన్యు తల్లిదండ్రులలో ఒకరు లేదా ఇద్దరూ తప్పనిసరిగా యుఎస్ పౌరులు అయి ఉండాలి. మరో మాటలో చెప్పాలంటే, ఒక విదేశీలో జన్మించిన సర్రోగేట్ చైల్డ్కు పుట్టినప్పుడు స్వయంచాలకంగా యుఎస్ పౌరసత్వాన్ని పొందే ఏకైక మార్గం వారు యుఎస్ పౌరుని యొక్క జీవసంబంధమైన బిడ్డ అయితే. ఇంకా, కొన్ని దేశాల్లో, ఆ బిడ్డ వారు జన్మించిన దేశానికి పౌరసత్వం వహించరు,
ఎందుకంటే గర్భధారణ క్యారియర్ చట్టబద్ధంగా చెప్పిన బిడ్డకు తల్లిదండ్రులు కాదు. దీనివల్ల పౌరసత్వం లేకుండానే బిడ్డ పుట్టవచ్చు. నైతిక సమస్యలు. సవరించు. సరోగసీకి సంబంధించి అనేక నైతిక ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. అవి సాధారణంగా సామాజిక న్యాయం, మహిళల హక్కులు, శిశు సంక్షేమం మరియు బయోఎథిక్స్కు సంబంధించిన ఆందోళనల నుండి ఉత్పన్నమవుతాయి. గర్భధారణ క్యారియర్. సవరించు. సరోగసీని సామాజిక న్యాయ సమస్యగా భావించేవారు, మరింత సంపన్నుల పునరుత్పత్తి అవసరాలను తీర్చడానికి గర్భాలను సరుకుగా మార్చుకున్న అభివృద్ధి చెందుతున్న దేశాలలో మహిళల దోపిడీకి దారితీస్తుందని వాదించారు. ఈ వైఖరిని వ్యతిరేకిస్తున్నవారు అభివృద్ధి చెందుతున్న దేశాలలో పేదరికాన్ని ఎదుర్కొంటున్న మహిళలకు సరోగసీ చాలా అవసరమైన ఆదాయ వనరులను అందిస్తుందని వాదిస్తున్నారు. మరికొందరు అటువంటి దేశాలలో తరచుగా చట్టాలు లేకపోవడం గర్భధారణ క్యారియర్ల కంటే మధ్యవర్తులు మరియు వాణిజ్య ఏజెన్సీలకు ఎక్కువ లాభం చేకూరుతుంది. సరోగసీ దత్తత యొక్క గొడుగు కిందకు వచ్చే దేశాల చట్టాల ప్రకారం, దత్తత కోసం చెల్లింపు అనైతికమైనందున వాణిజ్య సరోగసీ సమస్యాత్మకంగా పరిగణించబడుతుంది. అయితే ఆమె సేవ కోసం గర్భధారణ క్యారియర్కు చెల్లించకపోవడం ఒక రకంగా వాదించబడింది. దోపిడీ. సరోగసీకి వ్యతిరేకులు మరియు మద్దతుదారులు ఇద్దరూ సరోగసీపై అంతర్జాతీయ చట్టాలను అమలు చేయడం ద్వారా గర్భధారణ వాహకాలు ఇంటర్నేషనల్ సరోగసీలో ఎదుర్కొనే సామాజిక న్యాయ సమస్యలను పరిమితం చేయవచ్చని అంగీకరించారు. ఇతర మానవ హక్కుల కార్యకర్తలు సరోగసీ క్లినిక్ల ద్వారా గర్భధారణ క్యారియర్లను ఉంచే పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి సర్రోగేట్ గర్భధారణ ప్రక్రియపై అధిక శక్తిని మరియు నియంత్రణను కలిగి ఉంటాయి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నుండి వేరుచేయబడి, స్థిరమైన ప్రినేటల్ కేర్ని నిర్ధారించే సాకుతో ప్రత్యేక సరోగసీ హాస్టళ్లలో నివసించాల్సిన అవసరం ఉంది. గర్భధారణ వాహకాలు పరిమిత ఆర్థిక ప్రయోజనాల ద్వారా ఆఫ్సెట్ చేయలేని మానసిక సవాళ్లను ఎదుర్కోవచ్చని వాదించబడింది. అద్దె గర్భం. ఇతర మానసిక సమస్యలు గుర్తించబడ్డాయి. గర్భధారణ వాహకాలు జనన నిష్క్రమణను ఊహించి వారి శిశువుల నుండి మానసికంగా తమను తాము వేరుచేసుకోవడం వంటివి. సరోగసీ యొక్క నైతిక ఆమోదయోగ్యతను నిర్ధారించడంలో స్త్రీ యొక్క సమ్మతి యొక్క ఔచిత్యం మానవ హక్కుల వర్గాలలో వివాదానికి సంబంధించిన మరొక అంశం. ఏకాభిప్రాయ ప్రక్రియ మానవ హక్కుల ఉల్లంఘన కాదని కొందరు అభిప్రాయపడుతున్నప్పటికీ, ఇతర మానవ హక్కుల కార్యకర్తలు మానవ హక్కులు కేవలం మనుగడకు సంబంధించినవి కాదని, మానవ గౌరవం మరియు గౌరవానికి సంబంధించినవని వాదించారు. అందువల్ల, నిర్ణయాలను బలవంతం, హింస లేదా తీవ్ర పేదరికం ద్వారా నడిపించబడినట్లయితే, నిర్ణయాలను సంబంధిత ఏజెన్సీగా నిర్వచించలేము. ఆర్థిక అవసరం లేదా వారి భర్తల నుండి దూకుడుగా ఒప్పించడం వల్ల సరోగసీని అనుసరించే అభివృద్ధి చెందుతున్న దేశాలలో మహిళలు తరచుగా ఇది జరుగుతుంది. స్పెక్ట్రమ్ యొక్క మరొక చివరలో, ఇంటర్ అమెరికన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ పునరుత్పత్తి హక్కుల ల్యాండ్ మార్క్ యొక్క ప్రస్తుత చట్టాల ప్రకారం సరోగసీపై నిషేధాలు మానవ హక్కుల ఉల్లంఘన అని వాదించబడింది. కొంతమంది స్త్రీవాదులు కూడా సరోగసీ అనేది స్త్రీ యొక్క గౌరవం మరియు ఆమె శరీరంపై స్వయంప్రతిపత్తి హక్కుపై దాడి అని వాదించారు. పేద మహిళలను కేవలం శిశువుల ఉత్పత్తిదారులు స్థాయికి దిగజార్చడం ద్వారా, వాణిజ్యపరమైన అద్దె గర్భం అనేది వ్యభిచారానికి సమానమైన రీతిలో స్త్రీల శరీరాలను సరుకుగా మారుస్తుందని స్త్రీవాదులు ఆరోపించారు. కొంతమంది స్త్రీవాదులు సరోగసీ మరియు పితృస్వామ్య ఆధిపత్య వ్యక్తీకరణల మధ్య సంబంధాలపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని మహిళలు తమ భార్యల శరీరాల నుండి డబ్బు సంపాదించాలని, వారి భర్తలచే వాణిజ్యపరమైన అద్దె గర్భంలోకి బలవంతం చేయబడిందని అనేక నివేదికలు ఉదహరించబడ్డాయి. సరోగసీ యొక్క మద్దతుదారులు ఉత్పన్నమయ్యే నైతిక సమస్యలను సరిదిద్దడానికి మరియు వారి స్వయంప్రతిపత్తిని మెరుగుపరచడానికి ప్రక్రియ ద్వారా వారి హక్కులు మరియు నష్టాల గురించి గర్భధారణ వాహకాల యొక్క విద్యను తప్పనిసరి చేయాలని వాదించారు. పిల్లవాడు. సవరించు. గుర్తింపు మరియు పేరెంట్హుడ్, విడిచిపెట్టడం మరియు దుర్వినియోగం మరియు పిల్లల అక్రమ రవాణాకు సంబంధించిన సరోగసీ సూచన సమస్యల సందర్భంలో పిల్లల హక్కులకు సంబంధించిన వారు. గర్భధారణ సరోగసీలో అమర్చిన పిండం ని ఉపయోగించే ఎవరైనా అదే ప్రమాదాలను ఎదుర్కొంటుంది. పిండం యొక్క ప్రీఇంప్లాంటేషన్ ప్రమాదాలలో అనుకోకుండా బాహ్యజన్యు ప్రభావాలు, పిండం కల్చర్ చేయబడిన మీడియా ప్రభావం మరియు పిండం యొక్క ఇన్వాసివ్ మానిప్యులేషన్ యొక్క అవాంఛనీయ పరిణామాలు ఉన్నాయి. తరచుగా, ఇంప్లాంటేషన్ యొక్క అవకాశాన్ని పెంచడానికి బహుళ పిండాలు బదిలీ చేయబడతాయి మరియు బహుళ గర్భధారణలు సంభవించినట్లయితే, సర్రోగేట్ మరియు పిండాలు రెండూ సమస్యల యొక్క అధిక ప్రమాదాలను ఎదుర్కొంటాయి.
ఓసైట్ విరాళం ద్వారా గర్భవతి అయిన తల్లులతో పోల్చితే గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు రుగ్మత వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఓసైట్ విరాళాన్ని ఉపయోగించే స్త్రీల కంటే గర్భధారణ వాహకాలు ఆరోగ్యంగా మరియు సారవంతమైనవిగా ఉండటమే దీనికి కారణం. గర్భధారణ వాహకాలు కూడా ప్లాసెంటా ప్రెవియా ప్లాసెంటల్ అబ్రప్షన్స్ 1.1 నుండి 7.9% తక్కువగా ఉంటాయి. సింగిల్టన్ ఐవీఎఫ్ సరోగసీ ద్వారా జన్మించిన పిల్లలు సహజమైన గర్భం ద్వారా జన్మించిన పిల్లలతో పోలిస్తే శారీరక లేదా మానసిక అసాధారణతలు లేవని తేలింది. అయినప్పటికీ, గర్భధారణ క్యారియర్లలో బహుళ గర్భధారణ ద్వారా జన్మించిన పిల్లలు తరచుగా ముందస్తు ప్రసవానికి మరియు ప్రసవానికి దారితీస్తారు, ఫలితంగా ప్రీమెచ్యూరిటీ మరియు శారీరక మరియు లేదా మానసిక వైరుధ్యాలు ఏర్పడతాయి. వాణిజ్య సరోగసీలో, ఒక వస్తువు మరియు సేవ యొక్క ఆర్థిక లావాదేవీలో శిశువు కేవలం వస్తువుగా మారడం వలన పిల్లల హక్కులు తరచుగా నిర్లక్ష్యం చేయబడతాయని వాదించబడింది. అటువంటి సరోగసీ వ్యతిరేకులు వాదిస్తూ, తల్లిదండ్రుల బాధ్యతలను ప్రసవించిన తల్లి నుండి కాంట్రాక్ట్ దంపతులకు బదిలీ చేయడం వలన బిడ్డ తన గర్భధారణ వాహకం కి మరియు దాని జీవసంబంధమైన తల్లిదండ్రులకు గుడ్డు మరియు లేదా శుక్రకణాలు లేకుంటే కాదు. ఒప్పంద తల్లిదండ్రుల అదనంగా, అతను లేదా ఆమె తరువాతి సందర్భంలో కలిగి ఉన్న ఏ తోబుట్టువుల గురించిన సమాచారం పొందే హక్కు పిల్లలకు లేదని వారు పేర్కొన్నారు. పిల్లలకి సహాయక పునరుత్పత్తి టెక్నిక్గా సరోగసీని ఉపయోగించడాన్ని బహిర్గతం చేయడం యొక్క ఔచిత్యం కూడా ఆరోగ్య ప్రమాదాలు మరియు పిల్లల హక్కులు రెండింటికీ ముఖ్యమైనదని వాదించబడింది. ఆర్థిక అంశాలు 2004లో ఆమోదించబడిన అసిస్టెడ్ హ్యూమన్ రీప్రొడక్షన్ యాక్ట్ ప్రకారం, కెనడాలో అద్దె తల్లిగా వ్యవహరించినందుకు లేదా అలాంటి పరిహారం చెల్లింపు గురించి ప్రచారం చేయడం కోసం ఆడవారికి పరిహారం ఇవ్వడం నిషేధించబడింది. అయితే, అక్టోబర్ 1, 2016న, హెల్ప్ కెనడా ఉద్దేశించిన తల్లిదండ్రులు మరియు అద్దె తల్లుల మధ్య ఒప్పందాల ఆర్థిక అంశాలను నియంత్రించేందుకు సహాయక మానవ పునరుత్పత్తి చట్టాన్ని నవీకరించడానికి మరియు బలోపేతం చేయడానికి తన ఉద్దేశాన్ని ప్రకటించింది. 2020లో, అసిస్టెడ్ హ్యూమన్ రీప్రొడక్షన్ యాక్ట్లోని సెక్షన్ 12 అద్దె తల్లికి ఖర్చుల రీయింబర్స్మెంట్ మరియు సరోగసీతో సంబంధం ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ద్రవ్య పరిహారాన్ని అందిస్తుంది. ఈ ప్రతిపాదిత నియంత్రణ ప్రకారం, అర్హత కలిగిన ఖర్చుల రీయింబర్స్మెంట్ తప్పనిసరి కాదు. సంజ్ఞ యొక్క స్వచ్ఛంద స్వభావాన్ని నొక్కి చెప్పడం, ప్రతిపాదిత నియమావళి పార్కింగ్ ఫీజులు, ప్రయాణ ఖర్చులు, సంరక్షకుని ఖర్చులు, భోజనం, మానసిక సంప్రదింపులు మొదలైన వివిధ వర్గాల అర్హత ఖర్చుల యొక్క పూర్తికాని జాబితాను అందిస్తుంది. ఆమె పని చేయడం వల్ల గర్భధారణకు ప్రమాదం ఉందని అర్హత కలిగిన వైద్యుడి నుండి వ్రాతపూర్వక నిర్ధారణ పొందినట్లయితే గర్భం. మతపరమైన సమస్యలు సవరించు. ఇవి కూడా చూడండి. సహాయ పునరుత్పత్తి సాంకేతికతకు మతపరమైన ప్రతిస్పందన. వివిధ మతాలు సరోగసీకి వేర్వేరు విధానాలను తీసుకుంటాయి, సాధారణంగా సహాయక పునరుత్పత్తి సాంకేతికతపై వారి వైఖరికి సంబంధించినవి. బౌద్ధమతం సవరించు. సరోగసీ విషయంలో బౌద్ధుల ఆలోచన అసంపూర్తిగా ఉంది. వంధ్యత్వ చికిత్సలు లేదా అద్దె గర్భం అనైతికమని సూచించే బౌద్ధ బోధనలు లేనందున బౌద్ధమతం సరోగసీని పూర్తిగా అంగీకరిస్తుందని ప్రముఖ నమ్మకం. గర్భధారణ క్యారియర్గా పనిచేయడం అనేది కరోనా యొక్క వ్యక్తీకరణ మరియు అందువల్ల బౌద్ధ విలువలతో స్వయంచాలకంగా సమలేఖనం అవుతుంది అనే సాధారణ భావన ద్వారా ఈ వైఖరికి మరింత మద్దతు ఉంది. అయితే, అనేక మంది బౌద్ధ ఆలోచనాపరులు సరోగసీకి సంబంధించిన కొన్ని అంశాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సరోగసీపై ఒక బౌద్ధ దృక్పథం కర్మ యొక్క అభివ్యక్తిగా పునర్జన్మపై బౌద్ధ విశ్వాసం నుండి ఉద్భవించింది. ఈ దృక్పథం ప్రకారం, పునర్జన్మ యొక్క సహజ చక్రంలో జోక్యం చేసుకోవడం ద్వారా గర్భధారణ వాహకత్వం కర్మ యొక్క పనిని తప్పించుకుంటుంది. ఇతరులు బుద్ధుని నేరుగా ప్రస్తావిస్తారు. అతను మానవులతో సహా తెలివిగల జీవుల వ్యాపారం ధర్మబద్ధమైన పద్ధతి కాదని బోధించాడు, ఎందుకంటే ఇది దాదాపు ఎల్లప్పుడూ బాధలను కలిగించే దోపిడీని కలిగి ఉంటుంది. టోక్యో విశ్వవిద్యాలయంలో మతపరమైన అధ్యయనాల ప్రొఫెసర్ అయిన సుసుము షిమజోనో ధర్మా వరల్డ్ అనే మ్యాగజైన్లో వాదిస్తూ, సరోగసీ పిల్లలను కనే సరోగసీని లొంగదీసుకునే స్థితిలో ఉంచుతుంది, దీనిలో ఆమె శరీరం ఉద్దేశించిన తల్లిదండ్రులు గర్భధారణ సర్రోగేట్ ద్వారా తమ బిడ్డ పుట్టుకకు హాజరవుతారు. సరోగసీ అనేది ఒక మహిళ సరోగసీ మరొక వ్యక్తి లేదా జంట ఉద్దేశించిన తల్లిదండ్రులు తరపున ఒక బిడ్డను మోయడానికి మరియు జన్మనివ్వడానికి అంగీకరించే ఏర్పాటు. సరోగసీ ప్రక్రియ సంక్లిష్టమైనది. ఆస్ట్రేలియాలో సరోగసీ చట్టం రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారవచ్చు. సరోగసీ ఏర్పాట్లు వైద్యపరంగా,
మానసికంగా, ఆర్థికంగా మరియు చట్టపరంగా సంక్లిష్టంగా ఉంటాయి. స్వలింగ సంపర్కులు మరియు గర్భాన్ని మోయలేని స్త్రీలతో సహా గతంలో పిల్లలను పొందలేకపోయిన కొంతమందికి సరోగసీ బిడ్డను కనే అవకాశాన్ని అందిస్తుంది. ఇక్కడ అందించిన సమాచారం ఆస్ట్రేలియాలో సరోగసీ ఏర్పాట్లకు సంబంధించినది. మీరు మరెక్కడైనా సరోగసీని చేపట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, మీకు విక్టోరియన్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ ట్రీట్మెంట్ అథారిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సమాచారం సహాయకరంగా ఉంటుంది. సర్రోగేట్ కొన్నిసార్లు గర్భధారణ క్యారియర్ అని కూడా పిలుస్తారు, మరొక వ్యక్తి లేదా జంట ఉద్దేశించిన తల్లిదండ్రులు కోసం గర్భం దాల్చి, మోసే మరియు బిడ్డకు జన్మనిచ్చే స్త్రీ. పుట్టిన తర్వాత ఆ వ్యక్తికి లేదా దంపతులకు బిడ్డను ఇవ్వడానికి సర్రోగేట్ అంగీకరిస్తుంది. విక్టోరియాతో సహా ఆస్ట్రేలియాలోని చాలా ప్రాంతాల్లో, సర్రోగేట్ ఆమె మోసే బిడ్డకు జన్యుపరమైన తల్లి కాకూడదు. అంటే సరోగసీ అమరికలో ఆమె గుడ్డు ఉపయోగించబడదు. భవిష్యత్తులో పిల్లల తల్లి మరియు తండ్రి, లేదా దాత, పిండం ఏర్పడటానికి గుడ్డు మరియు స్పెర్మ్ను అందిస్తారు. ఈ పిండం గర్భాన్ని మోసే మరియు జన్మనిచ్చే సరోగేట్ యొక్క గర్భాశయానికి బదిలీ చేయబడుతుంది. ఆస్ట్రేలియాలో, పరోపకార సరోగసీ మాత్రమే అనుమతించబడుతుంది. అంటే వైద్యం మరియు ఇతర సహేతుకమైన ఖర్చుల కోసం ఆమెకు తిరిగి చెల్లించడం కంటే ఆమె పాత్ర కోసం సర్రోగేట్ చెల్లించడం చట్టవిరుద్ధం. సరోగసీకి కారణాలు. ఒకవేళ సరోగసీ ఏర్పాటును పరిగణించవచ్చు. ఒక స్త్రీ గర్భవతిగా మారడం లేదా గర్భం ధరించడం సాధ్యం కాదు, ఎందుకంటే ఆమెకు గర్భాశయ శస్త్రచికిత్స జరిగింది లేదా ఆమె గర్భాశయం, అండాశయాలు లేదా జననేంద్రియ మార్గంలోని ఇతర భాగాలలో కొంత భాగం లేదు. ఒక మహిళ ఆరోగ్య పరిస్థితిని కలిగి ఉంది, అది గర్భం ప్రమాదకరంగా మారుతుంది. స్వలింగ పురుష జంట ఒకరు లేదా మరొకరి శుక్రకణాన్ని ఉపయోగించి బిడ్డను కనాలని కోరుకుంటారు. ఒంటరి మనిషి తన స్పెర్మ్ని ఉపయోగించి బిడ్డను కనాలని కోరుకుంటాడు. నిల్వలో స్తంభింపచేసిన పిండాలను కలిగి ఉన్న స్త్రీ మరణిస్తుంది మరియు ఆమె పురుష భాగస్వామి బిడ్డను కనేందుకు పిండాలను ఉపయోగించాలని కోరుకుంటుంది. సరోగసీ అమరికలోకి ప్రవేశించే ముందు పరిగణించవలసిన విషయాలు. సరోగసీ అమరికలోకి ప్రవేశించేటప్పుడు పరిగణించవలసిన అనేక వైద్య, భావోద్వేగ, ఆర్థిక మరియు చట్టపరమైన సమస్యలు ఉన్నాయి. సర్రోగేట్ జన్మనిచ్చిన తర్వాత మరియు ఉద్దేశించిన తల్లిదండ్రులకు బిడ్డను ఇచ్చిన తర్వాత తెలుసుకోవలసిన విషయాలు కూడా ఉన్నాయి. సాధారణ సమాచారం ఇక్కడ అందించబడింది, కానీ సరోగసీ యొక్క అన్ని అంశాల గురించి వివరమైన సమాచారం కోసం విక్టోరియన్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ ట్రీట్మెంట్ అథారిటీ వాట వెబ్సైట్ను సందర్శించండి. విజయవంతమైన సరోగసీ అమరికకు కీలకమైన అంశాలు. సానుకూల సరోగసీ అమరికకు దోహదపడే అంశాలు. అన్ని పార్టీలు మంచి మానసిక మరియు శారీరక ఆరోగ్యంతో ఉన్నాయి. అన్ని పార్టీల మధ్య స్పష్టమైన మరియు బహిరంగ సంభాషణ. సర్రోగేట్ మరియు ఆమె కుటుంబం మరియు కమిషనింగ్ పేరెంట్ల మధ్య సంబంధం మరియు పరస్పర చర్యలపై స్పష్టమైన సరిహద్దులు మరియు పరస్పర అవగాహన. విజయవంతమైన ఫలితం యొక్క అవకాశం గురించి వాస్తవిక అంచనాలను కలిగి ఉండటం. అన్ని పార్టీలకు వైద్య ప్రక్రియల గురించి మంచి అవగాహన ఉంది. కాలక్రమం గురించి వాస్తవికంగా ఉండటం. పిండ బదిలీ జరగడానికి 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. ప్రక్రియ సమయంలో సంభవించే భావోద్వేగ ప్రతిస్పందనలు మరియు ప్రతిచర్యల కోసం సిద్ధంగా ఉండటం. సర్రోగేట్ ఖర్చుల యొక్క న్యాయమైన మరియు సహేతుకమైన చెల్లింపు గురించి పార్టీల మధ్య ఒప్పందం. ఏ ఖర్చులు కవర్ చేయబడతాయి అనే దానితో సహా ఆర్థిక వ్యయాలను గురించి తెలుసుకుని సిద్ధంగా ఉండటం. గర్భం మరియు జననం ఎలా నిర్వహించబడుతుందనే దానిపై పార్టీల మధ్య ఒప్పందం. ఆస్ట్రేలియాలో సరోగసీ చట్టం. ఆస్ట్రేలియాలో అన్ని సరోగసీ ఏర్పాట్లు తప్పనిసరిగా పరోపకారంగా ఉండాలి. ఇక్కడ సర్రోగేట్గా వ్యవహరించినందుకు చెల్లించబడదు. వైద్య మరియు ఇతర సహేతుకమైన ఖర్చుల కోసం తిరిగి చెల్లించబడదు. చాలా ఆస్ట్రేలియన్ రాష్ట్రాలు సరోగసీ అవసరాలను వివరించే నిర్దిష్ట చట్టాన్ని కలిగి ఉన్నాయి. చట్టం లేనప్పుడు, రాష్ట్రాలు మరియు భూభాగాలు నేషనల్ హెల్త్ అండ్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ NHMRC జారీ చేసిన జాతీయ నైతిక మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. మీ రాష్ట్రం లేదా భూభాగంలో ప్రస్తుత సరోగసీ చట్టం కోసం మీ స్థానిక IVF క్లినిక్ లేదా చట్టపరమైన సలహాదారుని సంప్రదించండి. పరోపకార సరోగసీపై ప్రతి రాష్ట్రం యొక్క చట్టపరమైన స్థితిపై సమాచారం కూడా అందుబాటులో ఉంది. విక్టోరియాలో సరోగసీ చట్టం. సహాయక పునరుత్పత్తి చికిత్స చట్టం 2008 ప్రకారం కింది అవసరాలు వర్తిస్తాయి. కమిషనింగ్ పేరెంట్లు వంధ్యత్వం కలిగి ఉండాలి లేదా బిడ్డను మోయడం లేదా జన్మనివ్వడం సాధ్యం కాదు, లేదా గర్భధారణ జరిగితే తల్లి లేదా బిడ్డకు వైద్యపరమైన ప్రమాదం ఉండవచ్చు. సర్రోగేట్
కనీసం 25 ఏళ్లు ఉండాలి. మునుపు గర్భవతి అయి ఉండాలి మరియు జీవించి ఉన్న బిడ్డకు జన్మనిచ్చి ఉండాలి. సరోగసీ అమరికలో ఆమె గుడ్లను ఉపయోగించకూడదు. సర్రోగేట్ ఇప్పటికే ఆమె కుటుంబాన్ని పూర్తి చేసింది, అయితే ఇది చట్టపరమైన అవసరం కాదు. కమిషనింగ్ పేరెంట్లు మరియు సర్రోగేట్ భాగస్వామి ఆమెకు ఉన్నట్లయితే సహా అన్ని పార్టీలు తప్పనిసరిగా కౌన్సెలింగ్ మరియు న్యాయ సలహాను స్వీకరించి ఉండాలి. కొన్ని క్లినిక్లు కూడా ఈ రెండు అవసరాలకు అనుగుణంగా ఏర్పాటులో పాల్గొన్న దాత ఒకవేళ ఉంటే అవసరం. సరోగసీ యొక్క వైద్య ప్రమాదాలు. సరోగసీలో కొన్ని వైద్యపరమైన ప్రమాదాలు ఉన్నాయి. అవి ఇతర సహాయక పునరుత్పత్తి చికిత్స విధానాల ప్రమాదాల మాదిరిగానే ఉంటాయి. ఈ ప్రమాదాలు ఉన్నాయి. పిల్లల కోసం ఒకటి కంటే ఎక్కువ పిండాలను బదిలీ చేస్తే ఇది బహుళ జననాల ప్రమాదాన్ని పెంచుతుంది. బహుళ జననాలు అకాల పుట్టుక, తక్కువ బరువు మరియు శిశువులకు ఆరోగ్య సమస్యలతో సంబంధం కలిగి ఉంటాయి. గుడ్డు ప్రొవైడర్ కోసం అనేక గుడ్లను ఉత్పత్తి చేయడానికి అండాశయాలను ప్రేరేపించడానికి సంతానోత్పత్తి మందులు ఇవ్వబడతాయి. ఇవి అండాశయ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ ఓహెచ్ఎస్ఎస్కి కారణమయ్యే చిన్న ప్రమాదం ఉంది. ఓహెచ్ఎస్ఎస్ అనేది ఒక సంభావ్య తీవ్రమైన పరిస్థితి. ఇది చాలా అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం, మూత్రపిండాల వైఫల్యం మరియు మరణానికి దారితీస్తుంది. సర్రోగేట్ కోసం గర్భం మరియు జననం కొన్ని ప్రమాదాలతో ముడిపడి ఉంటాయి. వీటిలో గర్భధారణ, మధుమేహం మరియు అధిక రక్తపోటు అభివృద్ధి, రక్తస్రావం మరియు సిజేరియన్ అవసరం. సరోగసీ వల్ల కలిగే నష్టాల గురించి మరింత వివరాల కోసం మీ సంతానోత్పత్తి నిపుణుడిని సంప్రదించండి. సహాయం ఎక్కడ పొందాలి? మీ జీపీ డాక్టర్, ఒక ఐవీఎఫ్ క్లినిక్, విక్టోరియన్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ ట్రీట్మెంట్ అథారిటీ వాటా. ముఖ్య వాస్తవాలు. సరోగసీ అనేది ఒక వ్యక్తి మరొక వ్యక్తికి బిడ్డను మోసుకెళ్లి జన్మనిచ్చే ఏర్పాటు. ఉదాహరణకు, తాము గర్భవతిగా ఉండలేని జంట. ఆస్ట్రేలియాలో చాలా సాధారణంగా సర్రోగేట్ శిశువుకు జీవసంబంధమైన సంబంధం లేదు. ఉద్దేశించిన తల్లిదండ్రులు మరియు లేదా దాతల నుండి పిండం ఉపయోగించబడుతుంది. ఆస్ట్రేలియాలో సర్రోగేట్ చెల్లించడం చట్టవిరుద్ధం, అయితే ఉద్దేశించిన తల్లిదండ్రులు గర్భం యొక్క ఖర్చులను చెల్లించవచ్చు. ప్రతి రాష్ట్రం మరియు భూభాగం సరోగసీని నియంత్రించడానికి దాని స్వంత చట్టాలను కలిగి ఉంటాయి, ఉత్తర ప్రాంతం మినహా. మీరు ప్రక్రియను ప్రారంభించే ముందు న్యాయ సలహా పొందడం ముఖ్యం. సరోగసీ అనేది చాలా క్లిష్టంగా ఉంటుంది మరియు ఈ ప్రక్రియలో భాగంగా కౌన్సెలింగ్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. సరోగసీ అంటే ఏమిటి? సరోగసీ అనేది ఒక వ్యక్తి మరొకరి కోసం బిడ్డను మోయడానికి మరియు జన్మనివ్వడానికి అంగీకరించడం. శిశువు జన్మించిన తర్వాత పుట్టిన తల్లిదండ్రులు ఉద్దేశించిన తల్లిదండ్రులకు లేదా తల్లిదండ్రులకు కస్టడీ మరియు సంరక్షకత్వాన్ని ఇస్తారు. సరోగసీకి సంక్లిష్టమైన చట్టపరమైన మరియు వైద్యపరమైన దశలు ఉన్నాయి. ప్రక్రియ గురించి తెలుసుకోవడం, వృత్తిపరమైన సలహాలు పొందడం మరియు సహాయక నెట్వర్క్లను రూపొందించడం ముఖ్యం. ఎవరు పాల్గొంటున్నారు? మరొకరి కోసం బిడ్డను మోయడానికి మరియు జన్మనివ్వడానికి అంగీకరించే వ్యక్తిని సర్రోగేట్ లేదా బర్త్ పేరెంట్ అంటారు. శిశువు జన్మించిన తర్వాత దానిని స్వీకరించే వ్యక్తి లేదా జంటను ఉద్దేశించిన లేదా ప్రారంభించిన తల్లిదండ్రులు అంటారు. ఈ జీవితాన్ని మార్చే దశను తీసుకునే ముందు చాలా మంది వ్యక్తులను పరిగణనలోకి తీసుకోవాలి. ఇందులో సరోగేట్ భాగస్వామి మరియు పిల్లలు, ఉద్దేశించిన తల్లిదండ్రులు మరియు గుడ్డు లేదా స్పెర్మ్ దాతలు ఏదైనా ఉంటే మరియు వారి కుటుంబాలతో సహా. నేను సరోగసీని ఎందుకు ఉపయోగించాలి? సోషల్ నెట్వర్క్ లేదా సరోగసీ ఆస్ట్రేలియాతో కనెక్ట్ చేయడం ద్వారా. మీ రాష్ట్రంలో సర్రోగేట్ కోసం ప్రకటన చేయడం చట్టబద్ధమైనదేనా అని కూడా మీరు తనిఖీ చేయవచ్చు. సర్రోగేట్ను ఎన్నుకునేటప్పుడు మీరు పరిగణించవలసిన అనేక ప్రశ్నలు ఉన్నాయి. మీకు కావలసినంత సమయం తీసుకోండి. నేను సర్రోగేట్ కావచ్చా? వేరొకరు పెంచడానికి శిశువును మోయడానికి ఆఫర్ చేయడం చాలా ఉదారమైన చర్య. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు ప్రక్రియను అర్థం చేసుకోవడం మరియు మీ హక్కులను తెలుసుకోవడం ముఖ్యం. మీకు భాగస్వామి మరియు పిల్లలు ఉన్నట్లయితే వారిని కూడా పరిగణించాలి మరియు చర్చలలో చేర్చాలి. ఇది పెద్ద నిర్ణయం. మీకు కావలసినంత సమయం తీసుకోండి. అర్హత. సర్రోగేట్లు 25 నుండి 40 సంవత్సరాల వయస్సు గలవారు, ఇప్పటికే తల్లిదండ్రులు మరియు వారి కుటుంబాన్ని పూర్తి చేసినట్లయితే ఇది ఉత్తమం. వారు శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, స్థిరపడాలి మరియు మంచి సపోర్ట్ నెట్వర్క్ కలిగి ఉండాలి. ఇతరులకు సహాయం చేయాలనే కోరికతో వారు ప్రేరేపించబడాలి. వేరొకరి కోసం బిడ్డను మోయడం వల్ల కలిగే శారీరక మరియు మానసిక చిక్కుల గురించి జాగ్రత్తగా ఆలోచించడం ముఖ్యం. ఉద్దేశించిన తల్లిదండ్రులతో మీ సంబంధం మరియు పిల్లలతో మీ భవిష్యత్తు సంబంధం గురించి ఆలోచించండి.
మీ హక్కులు సర్రోగేట్గా, మీకు ఆర్థిక హక్కులు ఉన్నాయి. ఉద్దేశించిన తల్లిదండ్రులతో శిశువును మోయడానికి సంబంధించిన అన్ని అంశాలను చర్చించడం మరియు వారు మీ హక్కులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు జోక్యం లేకుండా గర్భాన్ని ఎలా నిర్వహించాలో ఎంచుకునే హక్కు మీకు ఉంది. మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు. మీ గురించి జాగ్రత్తగా చూసుకోవడం మరియు గర్భధారణకు ముందు మరియు గర్భధారణ సమయంలో మీకు ఏవైనా సమస్యలు ఉంటే ఆరోగ్య నిపుణులతో చర్చించడం చాలా ముఖ్యం. గర్భం మీ భావోద్వేగ శ్రేయస్సు మరియు సంబంధాలను ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించడం గర్భధారణ సమయంలో మరియు పుట్టిన తర్వాత మద్దతునిస్తుంది. నేను సరోగసీ గురించి మరింత సమాచారాన్ని ఎక్కడ పొందగలను? మీరు సరోగసీ గురించి మరింత సమాచారాన్ని దీని నుండి కనుగొనవచ్చు. సరోగసీ ఆస్ట్రేలియా విక్టోరియన్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ ట్రీట్మెంట్ అథారిటీ వాట సర్రోగేట్గా ఉండటం గురించి మీకు సలహా లేదా భావోద్వేగ మద్దతు కావాలంటే, ప్రెగ్నెన్సీ, బర్త్ మరియు బేబీ మెటర్నల్ చైల్డ్ కేర్ నర్సుతో మాట్లాడండి.